ఎన్నికల ప్రచారంలో భాగంగా పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు 88వ వార్డులో జనసేన వార్డు అధ్యక్షుడు బొబ్బిన జనార్దన శ్రీకాంత్, ఇల్లపు శ్రీను ఆధ్వర్యంలో నరవ, జర్రిపోతులపాలెం, కోటనరవ ప్రాంతాల్లో రోడ్డు షో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ, ఇక్కడ ఎమ్మెల్యే మత్తు నిద్రపోయి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఒక్క పని కూడా చేయలేదని, జగన్ ఒక్క అవకాశం ఆయన కోసం కానీ మన కోసం కాదు అని విమర్శించారు. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మనకు అభివృద్ధి జరుగుతోంది. ఇక్కడ కావాల్సిన పనులన్నీ ఆ రాముల వారి సాక్షిగా చేస్తానని హామీ ఇచ్చారు. చేసే బాధ్యత ఈ దీని మీద నాయకులందరూ కూడా తీసుకుంటామని చెప్తే ఈరోజు హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 10,000 జీతం వస్తుందని చెప్పి పెన్షన్ తీస్తారు. ఇలాంటి చెత్త ప్రభుత్వం నిజంగా చాలా బాగుంది పరిస్థితి. మన నరేంద్ర మోదీ ముస్లిం సీనియర్ కూడా వచ్చే కలిపి ఈ పనులన్నీ చేస్తామని చెప్పి ఆ రాముల వారి సాక్షిగా నేను ప్రమాణం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి గ్రామాలను కాపాడుకోవాలి. మేము రాజకీయ నాయకులు ఇంత బ్రహ్మరథం పట్టి ప్రాణం పెట్టిన గ్రామాలను కాపాడుకుంటే రేపొద్దున మేము ఓట్ల కోసం తిరగక్కర్లా. మీ పనులే మాకు ఓట్లు తెచ్చిపెడతాయి. అందుకే అది ప్రజల విశ్వాసాన్ని చురగొనాలనే మనస్తత్వం రాజకీయ నాయకులుగా నేను చెప్తా ఉన్నా. ఆ భగవంతుడి సాక్షిగా మీరు చెప్పిన ఈ పనులన్నీ కూడా చిత్తశుద్ధితో చేసి పెడతానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా. మరి కొన్ని ఎంపీ గారితో అయ్యే పనులుంటాయి, కొన్ని ఎమ్మెల్యేతో అయ్యే పనులుంటాయి. మన ఎంపీ గారు పలుకుబడి ఉన్న వ్యక్తి సీఎం రమేష్ గారు. ఆయన గుర్తు కమలం పువ్వు. ఆ సీట్ ఏది అనిపించింది నాకు. మొట్టమొదటిసారి జీవితంలో నేను భయపడిన రోజు ఇవాళ. మీ ప్రేమతో నన్ను చంపేస్తారేమో అనిపించింది. ఊపిరాడకుండా నన్ను ప్రేమతో ముద్ద చేసిన మీ అందరికీ చేతులు జోడించి మరొక్కసారి నమస్కరిస్తా ఉన్నాను. కొన్ని లక్షల కోట్లు పెట్టుకుంటే వచ్చే ప్రేమ కాదు, మీ గుండెల్లోంచి మీ మనసు పొంగి వచ్చిన ప్రేమ. దాన్ని నేను ఆస్వాదిస్తున్నానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. మరి మీ రుణం తీర్చుకోవాలంటే, మీ ప్రేమకు నా సమాధానం దొరకాలంటే, మీ రుణం తీర్చుకోవాలంటే నేను ఎమ్మెల్యేనయ్యి మీకు పనులు చేస్తేనే ఆ రుణం తీర్చుకోగలను. ఇదే స్ఫూర్తి, ఇదే ప్రేమ, ఇదే అభిమానం 13వ తారీఖు వరకు మీరు చూపిస్తే 13వ తారీఖు తర్వాత నుంచి మీ మీద ప్రేమ వర్షం నేను కురిపిస్తానని చెప్పి మీకు మాటిస్తాను. మరి మా వదినమ్మ ఎంత కన్సర్న్ అంటే ఆయన మర్చిపోయి ఆయన చేయకుండా మిగిలిపోయిన పనులన్నిటికీ కూడా మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, రెండోసారి కలిసినప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఆ పనుల మీద ఆవిడకున్న, అంటే ఆయన టైంలో అయినవి ఆగిపోయినవి పూర్తి అవ్వాలన్న తపన ఆవిడ మాటల్లోనూ ఆవిడ చేతల్లోనూ కనిపిస్తుంటే ఈ మహాతల్లికి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను.